అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరాముడు, కోడుమూరు జనసేన పార్టీ నాయకుడు, కర్నూలు జిల్లా. కర్నూలు ఉమ్మడి జిల్లాలో నంద్యాల జిల్లాలోని శ్రీనివాస సెంటర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు ప్లాన్ ప్రకారం చేశారని విన్నాం. కానీ ఒక అతను వచ్చి ఆ విగ్రహం యొక్క తల పగలగొట్టి దాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాచారము 100 నంబర్కి తెలియజేశారని నంద్యాల పట్టణంలో ఉన్న సిఐ సుధాకర్ గారు వివరంగా చెప్పారు. యాక్చువల్గా విగ్రహం పగలగొట్టింది వాటి వివరాలు అన్నీ ఆయన వివరించాడు. కానీ అనవసరంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోని కొందరు పనిగట్టుకొని జనసేన పార్టీపై ఆపాదించడం మాత్రం ఇది సమంజసం కాదు. మాకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా, మరి గత మాజీ ముఖ్యమంత్రులన్నా జనసేన పార్టీకి ఎంతో గౌరవం ఉంది. మా అధ్యక్షుల వారు నిజంగా అలాంటి వ్యక్తులను గౌరవిస్తారు. సో దానికి అనుగుణంగానే జనసేన పార్టీలో మేము ఫాలో అవుతాం. అంతేకాని విగ్రహాలు పగలగొట్టే సంస్కృతి జనసేన పార్టీని కాదు. జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు ఇలాంటి వారు కాదు. మా నాయకుడు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసేవాడు. అంతేకాని విగ్రహాలు పగలగొట్టండి, సంస్థను, వ్యవస్థను ధ్వంసం చేయండి, ఇలాంటి చెడు పనులకు మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో దూరం ఉంటారనేది మా మనవి. గత సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో జనసేన పార్టీ సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్ గారి విగ్రహము పగలగొట్టారంటే అది నిజంగా మంచిది కాదు. మా వాళ్ళు అలాంటి పని చేయరు. ఆయన ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి వర్యులు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అందరికి గౌరవం ఉంది. అలాంటి పని జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు చేయరు. నంద్యాల పట్టణంలోని సిఐ గారు సుధాకర్ గారు వెల్లడించినట్టు అతను బైడిగేరి అనే నంద్యాల సిటీలో పక్కన ఉన్న బైడిగేరి గ్రామానికి చెందిన అతను. ఆ ఏరియాకు సంబంధించిన అతను గత 15 years 15 సంవత్సరాల నుంచి మానసికంగా ఆయన అటు ఇటు తిరుగుతూ మతిస్థిమితముతో బాధపడుతున్నాడు అని కొన్ని రిపోర్ట్లు, అంటే 10-15 సంవత్సరాల రిపోర్ట్లు పరిశీలించిన తర్వాత సిఐ గారు వెల్లడించిన విషయం ఇది. ఆయన పేరు సాకలి జమ్ములయ్య. సాకలి జమ్ములయ్య ఈ పనికి పాల్పడ్డాడు. ఆయన నిజంగా ఏదైనా రాజకీయ పార్టీ ఉసిగొలిపిందా? కూటమి ప్రభుత్వంలో ఎవరైనా ఉసిగొలిపారా? లేకుంటే జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు చేశారా? లేదంటే ఇంకా ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారా? ఏదైనా అతనికి ప్రోత్సహించినారా అంటే సిఐ గారి ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమంటే ఆయన ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి. ఆయనకి రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానము, వైఎస్ఆర్ పార్టీ అంటే అభిమానం. కానీ మతిస్థిమితం లేక ఆయన ఆ పని చేశాడు. ఇంకా నంద్యాల పట్టణంలోని సిఐ గారి ఆధ్వర్యంలోని స్టేషన్లో ఉన్నారని కూడా మన సిఐ గారు వెల్లడించడమైనది. సో దయచేసి జనసేన పార్టీని భ్రష్టు పట్టించాలనే ఒక దృఢమైన సంకల్పాన్ని మీరు పనిగట్టుకొని జన సైనికుల మీద, జనసేన పార్టీ వీర మహిళల మీద, జనసేన పార్టీ మీద, అధ్యక్షుల గారి మీద, నాయకుల మీద ఇలాంటి అబండాలు చేయడము, అనవసరమైనటివి రుద్దడము మంచిది కాదు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు అనేది మా మనవి. మీరు ఒకటే గమనించాలా, రాజకీయ పార్టీ ఒక హుందాతనంతో నడపాలని, జనసేన పార్టీని నడపాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వచ్చారు. ఆ విధంగానే నడుపుతున్నాడు. విగ్రహాల ధ్వంసం చేయండి, ఇలాంటి సంస్కృతికి ఆయన చాలా దూరం. సో దయచేసి సిఐ గారు కూడా రిపోర్ట్ చెప్పారు. మా పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించకపోయినా అతను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాడని ఇన్వెస్టిగేషన్లో తెలియపరిచిన
కానీ ఇలాంటి సంస్కృతి, విగ్రహాలను పలగొట్టే సంస్కృతి మంచిది కాదు అని కోడుమూరు నియోజకవర్గం నుంచి, జనసేన పార్టీ నుంచి నిజంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఏ నాయకుడి విగ్రహం అయినా గౌరవించాలి, వాళ్ళు చేసిన పదవికి మనం మర్యాద ఇవ్వాలి. అంతేకాని విగ్రహాల ధ్వంసన ఇలాంటి చెత్త పనులు, పనికిమాలిన పనులు చేసే వాళ్ళని నిజంగా శిక్షించాలి. అలాంటి వాళ్లకు ఏ విధమైన శిక్ష చేసినా మేము సంతోషిస్తాము. మా జనసేన పార్టీ నుంచి నిజంగా ఖండిస్తున్నాము. ఫ్యూచర్లో ఇలాంటివి కూడా జరగకూడదు. హెల్తీ రాజకీయాలు జరగాలి, కాంపిటేటివ్గా జరగాలి రాజకీయాలు. అంతేగాని ఇలాంటి సిగ్గుమాలిన, పనికిమాలిన సంస్కృతి రాజకీయాలు చేయడం తగదు అని ఏ పార్టీలో ఉన్న వారికైనా మంచిది కాదని చెప్పేసి మేము జనసేన పార్టీ నుంచి క్లియర్గా ఖండిస్తున్నాము అని తెలియపరుస్తూ, మీ వెంకటరాముడు, జనసేన పార్టీ, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా. థ్యాంక్ యూ.